హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను ఈ వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న పొంగనాలు చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల జొన్న పిండి, సగం కప్పు సన్నరవ్వ, కొద్దిగా ఉప్పు, సగం కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా జారుడుగా కలుపుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు వేసి కొద్దిసేపు నాననివ్వాలి. పొయ్యిపై బాండ్లి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని 1 కప్పు తరిగిన క్యారెట్, 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇందాక నానబెట్టిన పెసరపప్పును వేసుకొని అలాగే తరిగిన కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న పిండి మిశ్రమంలో క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అయిందండి. సో అందుకని ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను. పిండిని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద పొంగనాల ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని పిండిని అన్ని గుంతల్లో సమానంగా వేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు కాల్చుకోవాలి. పైన పిండి పచ్చిగా లేకున్నంత వరకు కాల్చుకున్న తర్వాత పొంగనాలన్నింటినీ జాగ్రత్తగా మరోవైపు తిప్పుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు కాలనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత రెండో వైపు కూడా పొంగనాలు బాగా కాలితే వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న పొంగనాలు రెడీ. నేను ఇక్కడ పల్లీ చట్నీతో జొన్న పొంగనాలని తీసుకున్నాను. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న పొంగనాలు రెడీ అండి. జొన్న రొట్టె చేయలేని వాళ్ళు జొన్న పిండితో ఇట్లా చేసుకొని తినేసేయచ్చు. Thank you so much for watching this video. Please like, share and subscribe our channel.